గల్ఫ్ వార్ వల్ల గ్యాస్ సప్లై డిస్టర్బ్ అవుతుంది. కానీ పాకిస్తాన్ లో కొన్ని ఫ్యాక్టరీస్ అసలు ఇంపాక్ట్ లేకపోవడం ఎలా పాసిబుల్ అయిందో తెలుసా? పాకిస్తాన్ లో ఫౌజీ సిమెంట్ అనే కంపెనీ ఉంది. 2019 నుండి వాళ్ళు సోలార్ పవర్ ని సెటప్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 69 మెగావాట్స్ సోలార్ కెపాసిటీ ఉంది. దాంతో వాళ్ళు ఎలక్ట్రిసిటీలో దాదాపు 23% సోలార్ నుండి ఇంకో 35% వేస్ట్ హీట్ నుండి వస్తుంది. అంటే మొత్తం పవర్ లో పెద్ద భాగం చీప్ సోర్సెస్ నుంచే వస్తుంది. ఇప్పుడు గల్ఫ్ వార్ వల్ల ఎల్ఎన్జీ సప్లై డిస్టర్బ్ అయినా వాళ్ళకి పెద్ద టెన్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు గ్యాస్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించారు. ఇండియాలో కూడా ఇదే ట్రెండ్ స్లోగా స్టార్ట్ అయ్యింది. టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ లో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ 20 నుంచి 70% పవర్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచే తీసుకుంటున్నాయి. రీజన్ సింపుల్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ తగ్గుతుంది. ఎక్స్పోర్ట్ కంపెనీస్ కి యూరోప్ రూల్స్ వల్ల పెనాల్టీస్ కూడా అవాయిడ్ అవుతాయి. ఇక్కడ మెయిన్ లెసన్ ఏంటంటే ఎనర్జీ సోర్స్ చేంజ్ చేసిన వాళ్ళు సేఫ్, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు రిస్క్ లో ఉన్నట్టు. ఇండియా ఇంకా మధ్యలో ఉంది. కొన్ని సెక్టార్స్ లో రెడీ అవుతుంది, కానీ ఇంకొన్ని సెక్టార్స్ లో ఫ్యూయల్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ 5 years లో విన్నర్ ఎవరు అవుతారు అంటే చీప్ ఎనర్జీ కంట్రోల్ చేస్తున్న వాళ్ళే. క్వశ్చన్ ఏంటంటే ఇండియా స్పీడ్ గా మూవ్ అవుతుందా లేదా బంగ్లాదేశ్ లాగా స్ట్రక్ అవుతుందా? కమెంట్ లో చెప్పండి.